అమెరికా తీసుకుంటే అండి సార్ అక్కడ పాలిటిక్స్ లో రెండే ఉందండి, డెమోక్రటిక్, రిపబ్లికన్. సో అసలు గొడవ లేదు. ఇప్పుడు మీరు ఇండియా తీసుకుంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి, చాలా ఐడియాలజీ, చాలా అంటే ప్రజలు కూడా ఏంటంటే క్యాస్ట్ పరంగా, కమ్యూనిటీ పరంగా అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్ తీసుకుంటే అది ఒక టైప్ ఉంది, కన్యాకుమారికి వస్తే అది ఇంకోటి, అంటే రకంగా అంటే ఇప్పుడు జాతీయ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్, ఇదే మెయిన్ మూడే ప్రెసెంట్. ఇంకా మిగతానికి వచ్చేసరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, జేడిఎస్ పార్టీ ఉంది, డిఎంకే ఉంది, ఇలా రకరకంగా ఉందండి. సో ఇక్కడ ఇది పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రతి స్టేట్ లో ఉన్న వాళ్ళ టేస్ట్ వేరే, అక్కడ పరిస్థితి స్టేట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా వేరే 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 ఉంటుంది. సో మనం అన్ని కలిపేసి మాట్లాడడానికి లేదు. అలాగే ఇప్పుడు మళ్ళీ మన భారతదేశంలో హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మూడు మెయిన్ బేసిక్ మతాలు ఉన్నాయి. సో దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అది కూడా ఒకటి ఉంది. సో బేసిక్ గా మనం ఓవరాల్ గా మాట్లాడడానికి కూడా ఏమవుతుందంటే డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి ప్రాంతాలను బట్టి. నేను బేసిక్ గా ఏంటంటే పాలిటిక్స్ నేను చెప్పనండి, బేసిక్ గా ఇండియాకి ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పెరిటీ, ప్రోగ్రెస్ అండి. ఫస్ట్ ప్రొటెక్షన్ అండి. ప్రొటెక్షన్ అంటే చూస్తే భారతదేశం చుట్టూ ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రాబ్లం ఉంది, చైనా ప్రాబ్లం ఉంది, పాకిస్తాన్ లో ప్రాబ్లం ఉంది, మయన్మార్ లో ప్రాబ్లం ఉంది. సో మన ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అంతా ఉంది. భారతదేశం సేఫ్ గా ఉంది, బార్డర్ లో జరుగుతున్నాయి, బార్డర్ అంతా ఉద్రిక్తతలో ఉంది, కానీ మనకు తెలియట్లేదు, మనం హ్యాపీగా ఉన్నాం. సో ఇదే ప్రొటెక్షన్. నెక్స్ట్ పీస్ అంటే స్టేట్ లోపల బాంబ్ బ్లాస్ట్లు, హత్యలు ఇవన్నీ ఉందా లేదా. దాని తర్వాత వచ్చేసి పీస్ అండి, అంటే రాత్రి పూట అందరూ పడుకుంటున్నారా లేదా, ప్రశాంతంగా ఉన్నారా లేదా, అందరూ బయట ఫ్రీగా తిరుగుతున్నారా లేదా. మూడోది ప్రోగ్రెస్ అండి, ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రోగ్రెస్ ఇన్ అగ్రికల్చర్, ప్రోగ్రెస్ ఇన్ బిజినెస్, ఇవి చూస్తాను. వివిధ రంగాల్లో ఆ విధంగా చూస్తే అండి ఈ రోజు భారతదేశం ప్రపంచంతో కంపేర్ చేస్తే భారతదేశం ప్రోగ్రెస్ చాలా బాగుందండి. గ్రోత్ రేట్, జీడిపి అన్ని చాలా బాగున్నాయి. బయట వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలియట్లేదు కానీ బయట వాళ్ళు చెప్తున్నారు ఇండియాకి వెళ్తే ఎకానమీ బాగుంది. సో ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తున్నారండి, ఎకానమీ బాగుంది ఇక్కడ ఉంది కాబట్టి వస్తున్నారు. ఎక్కడ బాగుంది అటు వెళ్ళిపోతారు కదా. ఈ రోజు ఐటీ ఇండస్ట్రీ ఇంత ఇన్వెస్టర్స్ వస్తున్నారంటే ఇక్కడ బాగుంది, ఇన్వెస్ట్ చేసింది వాళ్ళకి డబ్బులో త్రిపుల్ అవుతున్నాయి. ఇది మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళు అక్కడ విదేశాలకు వెళ్తే అది ఉంది ఇది ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ఓపెన్ గా చెప్పాలంటే అమెరికాలో ఇప్పుడు అంతా లే ఆఫ్ అండి, ఐటీ జాబ్స్ లేదు. చాలా మంది ఐటీ కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఒకటి రిటర్న్ లేదా అక్కడ వేరే ఉద్యోగాలు చేస్తున్నారు. లివింగ్ కాస్ట్ కూడా బాగా చాలా. అప్పుడు ఐటీ భూమి ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మీదనే అందరూ వెళ్తున్నారు. ఇక్కడ ఎట్లా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మన వాళ్ళని తెలిపి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. సో అట్లా రకరకాల ఉందండి. నేను బేసిక్ గా చూసేది అదే అండి, లా అండ్ ఆర్డర్, పీస్, ప్రాస్పెరిటీ, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది ఏంటి, ఎడ్యుకేషన్, మెడికేషన్. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. విద్య ఉంటేనే మనం అన్ని చేయగలుగుతాం. సో ఎడ్యుకేషన్ ఏ విధంగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు. మెడికేషన్ ఎందుకంటే కామన్ మ్యాన్ కి ప్రాబ్లం ఎక్కువగా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అండి, ఇది మెయిన్. దీని వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చేది. బట్ మిగతా అన్ని ఎప్పుడు అనుకోండి స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల అది అంతా మనం తెచ్చుకోవడం. నేను చెప్పిన డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఏంటంటే అది ఏజ్ ని బట్టి, తర్వాత ప్రాబ్లమ్స్ ని బట్టి. సో వీటిని ఏంటంటే మెయిన్ కాపాడాలి గవర్నమెంట్. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఓకే, మిడిల్ క్లాస్ ఇంకా తప్పనిసరిగా చేయాలి. పేదవాడు అది చేయలేక చాలా మంది చనిపోతున్నారు. బీపీ వచ్చి, షుగర్ వచ్చేసి. ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది స్లో పాయిజనింగ్ అండి, అది మెల్లిగా వస్తుంది. కొందరు కళ్ళు పోతాయి, కొందరు కాళ్ళు, బీపీ కూడా అంతే మెల్లిగా అలా స్టార్ట్ అయిపోయి హార్ట్, కిడ్నీ ఎఫెక్ట్, సైలెంట్ కిల్లర్స్. సో వీటికి ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళకి ఏంటంటే దీనికి సౌకర్యాలు చేయాలి. ఇది నేను చూసేది. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే చూస్తే ఇదివరకులా పాలిటిక్స్ లేదండి. విన్నింగ్ పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీ నుంచి అటు వెళ్ళిపోతున్నారు. అది ఒక బిజినెస్ లాగా అయిపోయింది. జంపింగ్ అంటారు మనం, అంటే బిజినెస్ లాగా అయిపోయి ఎక్కడ పదవి ఉందో, ఎక్కడ పవర్ ఉందో అంటే. అంతేగాని ఇదివరకు లాగా ఒక పార్టీ, అదే పార్టీ డూ ఆర్ డై, ఆ పార్టీకి ఐడియాలజీ అవన్నీ ఇప్పుడు లేవు.
మెయిన్ ఇప్పుడు ఎక్కువ మంది చూసారంటే ఎక్కువ మంది ఏ పార్టీ గెలిచిందో ఏదైతే ఓడిపోయారో అక్కడి నుంచి వెళ్ళిపోయి సరే నేను ఏంటంటే ఓకే మీరు చేసుకోండి, షిఫ్టింగ్ చేయండి, చేసిన తర్వాత మీ ఊర్లో మీ గ్రామీణ ప్రాంతంలో ఏమున్నా అది మీరు కాపాడండి. అది చేయక మీరు ఊరికే మీ చేసుకుంటూ అది కరెక్ట్ కాదు. సొంత ప్రాంతంలో అభివృద్ధి చేయండి, మీరు వెళ్ళండి, వేరే పార్టీకి వెళ్ళండి, తప్పదు. టైం మారుతుంది, కాలం మారినప్పుడు మనం కూడా మారాలి. జనాలకి ఒక పార్టీ నచ్చలా, ఎందుకో వాళ్ళ సిద్ధాంతాలు నచ్చలా, ఓడిపోయారు అనుకోండి, మనకి కూడా ఏజ్ అవుతుంది కదా. సో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి వచ్చి మీరు డెవలప్ చేయండి, అంతేగాని పదవిని పెట్టుకొని ఏదో ఎంజాయ్ చేయడం కాదు కదా. ప్రజలందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో ఓడించారు, ఎందుకంటే మీ పార్టీ సిద్ధాంతం వాళ్ళకి నచ్చలేదు, వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ మీరు అక్కడి నుంచి ఇటు వస్తున్నారు, వచ్చినప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలి, పని చేయాలి, ముఖ్యంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలి, డెవలప్మెంట్ జరగాలి. కేవలం పదవి కోసం పెట్టుకొని ఏదో గన్మెన్లు పెట్టుకొని 4 కార్లు పెట్టుకొని తిరగడం కాదు అట్లా. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ విజయం సాధించాడు సార్, అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉంటాయి, యుద్ధాల పరిస్థితి ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? యుద్ధాలు కూడా నా లెక్క ప్రకారం యుద్ధాలు జరుగుతాయి సార్. ఇంకా సార్ 2030 వరకు యుద్ధాలు ఎక్కడో జరుగుతుంటాయి. ఎందుకంటే బేసిక్ గా ఇంకొకరు సపోర్ట్ చేస్తే ఇంకొకరు అగేన్స్ట్ అవుతారండి, వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. సో ఇవన్నీ సెటిల్ అవడానికి నా లెక్క ప్రకారం 2030కి ఒక మేజర్ వార్ ఒకటి వస్తుందండి, ఒక వరల్డ్ వార్ ఒకటి మేజర్ వస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం వస్తాయి గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ తయారవుతున్నాయి నా లెక్క ప్రకారం. అలాంటి తయారైపోయి ఒక ఇది ఇండియా ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేను, కానీ అవుట్ సైడ్ ఇండియా మట్టుకి ఎఫెక్ట్ అవుతాయండి. అదే ఆ టైంలోనే ఇండియాని చాలా భద్రంగా చూసుకోవాల్సిన మనిషి మనం ఉండాలి, కావాలి, చెయ్యాలి. ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉండాలి అన్నమాట. సార్ కేంద్ర ప్రభుత్వ పరిపాలన తీరుపై మీ అభిప్రాయం? ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు డెఫినెట్లీ గ్రోత్ చాలా బాగుందండి, డెవలప్మెంట్ కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మీరు నేషనల్ నేను ఇప్పుడు ఏదో బీజేపీని సపోర్ట్ చేస్తున్నాను, మోడీని సపోర్ట్ చేస్తాను కాదండి. హిందూ కాదు, వాస్తవం. ఇప్పుడు మెట్రోస్ ఉన్నాయి, మీరు ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో ఇప్పుడు స్ట్రక్చర్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, డెవలప్మెంట్ చూడండి, బిజినెస్ చూడండి, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, చాలా మార్పు వచ్చేసి చాలా మార్పు ఉంది. అంటే నేను చెప్పేది ఓన్లీ హై లెవెల్ కాదండి, ఈవెన్ గ్రామీణ ప్రాంతం నుంచి మీరు తీసుకుంటే వ్యవసాయం వాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. మిస్టేక్ ఎక్కడ ఉందంటే చాలా మందికి ఏం ఉందని తెలియదు, సెంటర్ ఏమేమి ఇస్తుందని తెలియదు, వీళ్ళు చెప్పట్లేదు. చాలా ఉంది, పథకాలు అట్టడుగు వరకు ఉన్నాయి, ఖర్చు అవుతుంది, కానీ వీళ్ళ చేతికి రావట్లేదు, చేరడం లేదు. సో అది మెయిన్ గా ఇప్పుడు నా లెక్క ప్రకారం ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందంటే సెంటర్ లో సిచ్యువేషన్ ఏదైతే ఉందో చెప్పాను కదా, సెంటర్ వచ్చేసి మన ఎంటైర్ భారతదేశాన్ని కాపాడుతున్నారు సార్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యుద్ధం ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ పడిపోయేది రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ జీరోకి వచ్చేస్తుంది. మీకు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెట్టారో మొత్తం జీరోకి వచ్చేస్తుంది. ఆఖరికి మీకు మిగిలేది ఏంటంటే గోల్డ్, సిల్వర్, ఇవే మీకు. ఈ పారిశ్రామిక ఉత్పత్తులు కూడా మొత్తం అయిపోతాయి. అది జరగకుండా ఆయన కాపాడుతున్నారు కదా. అవునండి. సో ఫస్ట్ అది సంబంధాలు కూడా బాగానే ఇప్పుడు చూస్తే ఆయన అన్ని ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు, టర్మ్స్ తీసుకొస్తున్నారు. సో మన భారతీయులు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగం కానీ బిజినెస్ కానీ వెళ్తున్నారు, చేస్తున్నారు. సో నేను 100% చెప్పను, బట్ ఒక మంచి గవర్నమెంట్ ఉంది, నడుస్తుంది. ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ మీరు కంపేర్ చేస్తే బాంబ్ బ్లాస్ట్, టెర్రరిజం చాలా ఉండేది, హిందూ ముస్లిం ప్రాబ్లమ్స్ ఇప్పుడు కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఏమంటే బీజేపీ అన్నప్పుడు వెంటనే అది హిందూ పార్టీ అంటున్నారు. తప్పదు, ఎందుకంటే అది హిందూయిజం ని ఫాలో అవుతున్న పార్టీ అది కాబట్టి. బట్ వాళ్ళు ఇస్లాం ని కానీ క్రిస్టియానిటీని కానీ వాళ్ళు హార్మ్ చేయట్లేదు కదా. మనమే ఊరికే ఏదో చెప్పాలని చెప్పడం తప్ప వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉందిగా. ఇప్పుడు ఓకే హిందూ పార్టీ బీజేపీ, ముస్లింస్ ఏదైనా వాళ్ళు చేయకూడదు అది చేయకూడదు అంటున్నారా? లేదే, మీరు రోడ్ లో ఫంక్షన్ చేసినా ఒప్పుకుంటున్నారు, మీరు ఇంట్లో చేసుకున్నా ఒప్పుకుంటున్నారు కదా. చాలా స్వతంత్రంగా అన్ని మతాలు బతకగలుగుతున్నాయి. ఇప్పుడు అరబ్ కంట్రీలో జరుగుతుంది, మన భారతదేశం జరగాలంటే జరగదు. అరబ్ కంట్రీలో జరగాల్సింది అరబ్ కంట్రీలో జరుగుతాయి. అలాగే క్రిస్టియానిటీ కూడా ఎక్కడ జరగాలో అక్కడే జరుగుతాయి. ఇండియాలో అన్ని జరగాలి. అవునండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, జైనిజం అన్ని జరగాలి. ఇది నా పాలసీ. అవును సార్, అదే జరుగుతున్నాయి ఇప్పుడు. మనం ఏదో అపోజిషన్ పార్టీలో ఉంటూ అది చేయట్లేదు, ఇది ఇవ్వట్లేదు అంటే ఇస్లాం రూల్స్ ఏదైతే ఉన్నాయో ఇస్లాం కంట్రీస్ లో కూడా వేరే ఉన్నాయి.
అవునండి. మళ్ళీ మీరు కువైట్ తీసుకుంటే అది ఒక రూల్, అదొక రూల్స్. మరి ఇక్కడ ఎమిరేట్స్ దుబాయ్ తీసుకుంటే అది ఒక రకం ఉంది, పాకిస్తాన్ ఇంకోటి ఉంది, రకరకాల. అలాగే క్రిస్టియానిటీ కూడా అలా వేరే వేరే ఉన్నాయి. అంటే రోమన్ క్యాథలిక్స్, అందులో కూడా చాలా ప్రొటెస్టెంట్స్ ఉంటారు. divisions ఉన్నాయి సార్. ప్రతి దాంట్లో 2 డివిజన్లు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. బట్ ఇండియాలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. అవునండి. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. స్వేచ్ఛ ఉంది ఇక్కడ. ఉంది కదా, మత స్వేచ్ఛ ఉంది. ఇదే రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను అరబ్ కంట్రీకి వెళ్ళిపోయి దుబాయ్ లోనే వెళ్ళిపోయి నేను ఫంక్షన్ చేయాలంటే నేను ఇలాంటి హాల్లో చేయాలి, నేను బయట రోడ్డు మీద చేయలేను. సౌండ్ బయటికి వెళ్ళకూడదు, చెయ్యి అంటున్నాడు. బట్ కానీ ఇలా విగ్రహాలు, పెద్ద విగ్రహాలు పెట్టాలని కుదరదు. బట్ అదృష్టం ఏంటంటే అక్కడ దుబాయ్ లో మందిరం కట్టడానికి అవకాశం ఇచ్చారు, అబుదాబిలో బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణ టెంపుల్ ఇచ్చారు, గ్రేట్. బట్ అన్ని ఊళ్ళో లేవుగా. ఉండాలి సార్, అది సో అది ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. బట్ వాళ్ళకి ఆ మైండ్ సెట్ వచ్చింది, వాళ్ళు మనం ఆహ్వానించదు. అంటే ఇండియన్స్ ఎక్కువ అవడంతో వాళ్ళు ఏంటంటే సరే చేసుకోండి వాళ్ళు, బట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ లేదు. సో నేనేమంటానంటే ఇప్పుడు భారతదేశంలో మన అందరూ కలిసి ఉండండి, మీది అది మీరు ఇంట్లో పెట్టుకోండి, బయట పెట్టుకుంటే పెట్టుకోండి, వేరే వాటిని కించపరచొద్దు అంటున్నాను. ఇప్పుడు కొందరు ఏమంటారంటే నాదే గొప్పది అంటారు. సరే, మరి కరోనాలో ఎందుకు మీకు మతానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు? మీది గొప్పదైతే కరోనా టైంలో ఎందుకు మీ మతం సంబంధించిన వాళ్ళు చనిపోయారు? అందరూ మరి ఎక్కడ సంబంధం లేదు, అందరూ పోయారు కదా. ఎందుకు దీని గురించి ఊరికే గొడవ చేయడం? ఇది ఫెయిత్, ఇది అవును సార్, నమ్మకం. మా హిందూయిజం లో ఏంటంటే మాకు దేవుళ్ళు చాలా ఉన్నారు, నెంబర్ ఆఫ్ చాలా గాడ్స్ ఉన్నారు. మేము మన ఇంటి దేవత, గ్రామ దేవత, ఆ దేవత, ఈ దేవత మాకు చాలా ఉంది. మీకు ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే. కాకపోతే నాకు తప్పదు, ఆ పూజ, ఈ పూజ, ఆ పూజ అన్ని చేస్తాం. ఇది అర్థం చేసుకొని ఇండియా ఇస్ ప్లేస్ వెరీ టెస్ట్ బి అండర్స్టూడ్ అండి. యూ కెనాట్ ఆర్డర్ అది ఉండకూడదు, ఇది చేయకూడదు, ఫ్రీడమ్ ఉంది, యూ డూ. వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా మీరు ఉండండి. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. అది అలాగే ఉండాలి, నా ఉద్దేశం అలాగే ఉండాలి. అంతేగాని అది మనమే చెప్పి మట్టుకి ఉండకూడదు. అండ్ బయట వాళ్ళు కూడా నేను ఏం చెప్తానంటే మీరు రండి, మీ పని చేయండి, వెళ్ళిపోండి. మీరు ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించుకొని మా మీదని మీరు రాళ్ళు కొడితే అది మేము ఒప్పు. మా మహిళల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చి మా మహిళల్ని మీరు కించపరుస్తారా, టీజ్ చేస్తారా, రేప్ చేస్తారా? అప్పుడు మేము కూర్చోవాలా సైలెంట్ గా? అది కుదరదు. మీరు రండి, మీ పని, లేకపోతే భారతీయులు ఏంటో అది మేము చూపిస్తాం. మీ ఊరికి వెళ్తే మేము చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. అలాగే ఇది కూడా అంతే.